షాహిద్ డ్రోన్స్ ఒకటి, అండ్ బెలిస్టిక్ మిజైల్స్గా కొన్ని మాట్లాడుకున్నా గత కొద్ది రోజులుగా, వాటితోనే కదా. అండ్ ఈరోజు ఐ థింక్ లాస్ట్ 2-3 డేస్ నుంచి, లేకపోతే లాస్ట్ వీక్ నుంచి డెవలప్మెంట్స్లో వాటర్ మైన్స్గా మాట్లాడుకుంటున్నా, అంటే నీళ్ళల్లో బాంబులు పెట్టి ఉంచా, ఒకళ్ళు వస్తే లేపేస్తామని చెప్పి అదొక్కటి. అండ్ ఎందుకు అమెరికా భయపడుతోంది? అమెరికా ఎందుకు వీటిని బూచిగా చూపించే ప్రయత్నం చేస్తోంది? ఎందుకంటే ఆ మిజైల్ సిటీస్గా మాట్లాడుకునే వాటిని టార్గెట్ చేయడంలో అమెరికా ఫెయిల్ అయిపోయింది అనేది ప్రపంచవ్యాప్తంగా వినిపిస్తున్న మాట. వాళ్ళ వ్యూహాత్మక తప్పిదం ఇది. బట్ ఎందుకు నేవిని టార్గెట్ చేసామంటోంది? ఎందుకంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏంటంటే, ఒక బలహీనంగా ఉన్న వ్యక్తి కాస్త బలం పుంజుకొని కొడుతున్నాడంటే, వాడి బలం లేకపోయినా, అంటే బలహీనుడి దగ్గర ఉన్న బలాన్ని గురించి కాకుండా వాడి బలహీనతల్లో, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒక వీక్ పర్సన్ ఉన్నాడు, వాడు గట్టిగా స్ట్రాంగ్గా పోటీ చేస్తున్నాడు, అంటే గట్టిగా కొడుతున్నప్పుడు వాడి వీక్ పాయింట్ ఏదో చూసుకొని ఆ వీక్ పాయింట్ని దెబ్బ కొట్టి దాన్ని ప్రపంచానికి చూపించుకో నేను విజయం సాధించాను, అదిగో వాడు వీక్ అయిపోయాడు. బేసికల్గా ఏంటి, వాడేం వీక్ కాలే, వాడికి అది అవసరం లేదని కూడా పూర్తిగా అనలేం కానీ మనం, వాడికి అవసరమైనప్పటికీ. బట్ ఇంత లార్జ్ స్కేల్లో చూసుకున్నప్పుడు వాడి దగ్గర బెస్ట్ ఏముంది, పోల్చుకుంటే అది బెస్ట్లో కాస్త లిస్ట్లో ఉంది. నువ్వు దాన్ని కొట్టిన వాడికి పెద్ద ఫరకేం పడదు, ఎందుకంటే వాడు పూర్తిగా దాన్ని నమ్ముకోలేదు కదా, వాడి దగ్గర ఆ సత్తా లేదు. వాడు ఒప్పుకున్నాడు కాబట్టి వాడి దగ్గర ఏది ఉందో దాంతోనే టార్గెట్ చేస్తున్నాడు. ఈరోజు జరుగుతోంది అదే. అయితే ఇక్కడ ఏమవుతుందంటే ప్రాపగేండా వార్. బహుశా గత 2-3 రోజులుగా అమెరికా సైద్ధాంతిక యుద్ధం గురించి మాట్లాడుకుంటే బహుశా చాలా పెద్ద పదం అయిండొచ్చేమో. దీని గురించి పక్కన పెడితే ఇప్పుడు ప్రాపగేండా యుద్ధానికి దిగిందా, ఇజ్రాయెల్తో కలిసి ప్రాపగేండా యుద్ధానికి దిగిందా? ఓడిపోయామని చెప్పి అమెరికన్నే తిట్టుకుంటూ ఉంటే వాళ్ళని కప్పిపుచ్చడానికో, వాళ్ళని ఒప్పించేందుకో, లేకపోతే ఇజ్రాయెల్కి నచ్చ చెప్పేందుకో, లేకపోతే ఇజ్రాయెల్లో ప్రపంచం ముందు తలదించుకునే పరిస్థితి ఎదురైతే తప్పించుకోవడానికో ఈ ప్రాపగేండా వార్కి వెళ్తోందా? 2-3 ఎగ్జాంపుల్స్ చెప్తాను. గత 2-3 రోజులుగా డెవలప్మెంట్ గురించి మాట్లాడుకుంటే అండి, ట్రంప్ ఏమన్నాడు, యుద్ధం ముగిసిపోయింది అన్నాడు. మళ్ళీ అచ్చచ్చ లేదు ఇంకా ఉందన్నాడు. అండ్ ఈరోజు చూస్తే దాడులు చేస్తున్నాడు. కాబట్టి ఈ ప్రాపగేండా వార్ అనేది ప్రస్తుతం తెరలేచింది అనుకోవడంలో అతిశక్తి లేదు. అండ్ ఇప్పుడు ఇరాన్కి సంబంధించి నేవీ హెడ్ క్వార్టర్స్ని కూల్చేయడం అసలు ఏమైనా ఫరక్ పడుతుందా? ఇరాన్కి ఏమైనా ఫరక్ పడుతుందా? అఫ్ కోర్స్ కాస్త డిఫరెన్స్ ఉంటుంది, ఎందుకంటే మ్యారిటైమ్ సెక్యూరిటీని వాళ్ళు మేనేజ్ చేసుకోవడానికి వాళ్ళ హెడ్ క్వార్టర్స్ కీలకం ఎవరికైనా కూడా. బట్ ఇరాన్ అంత తెలివి తక్కువైందా? ఎంత తక్కువ అంచనా వేస్తున్నారా? ఇరాన్ తక్కువ అంచనా వేస్తున్నారు ఇటువంటి సిచ్యువేషన్లో. వాళ్ళ హెడ్ క్వార్టర్స్ని ల్యాండ్ మీద ఎందుకు ప్రయత్నం చేస్తారు? ఎందుకు అండర్ గ్రౌండ్కి వెళ్ళిపోయి ఉంటుందని చెప్పి ఊహించరు. అండ్ ఒకవేళ మీ రాడార్స్కి చిక్కేలా ఉండుంటే కనుక ఈ పాటికల్ మిజైల్ సిస్టమ్, వాళ్ళ మిజైల్ సిటీ దొరికిపోవాలి కదా, ఈ పాటికి మీరు ఎయిర్ స్ట్రైక్స్తో కొట్టి పారేయాలి కదా. కాబట్టి ఎక్కడ లింక్ దొరకట్లేదు. పాయింట్ టు పాయింట్ లింక్ కనెక్ట్ చేద్దామంటే మీరే మాట్లాడే ప్రయత్నం చేయండి. ఐఎమ్ జస్ట్ లివింగ్ టు యూ, నేను జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నాను. ఒకవేళ తప్పు ఏదైనా ఉంది, లేదు సచిన్ నువ్వు అన్నమాట ఇది తప్పు అంటే కనుక ఐఎమ్ రెడీ టు యాక్సెప్ట్, బికాస్ ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. ఏదైనా తప్పు సచిన్ ఇది తప్పు అన్నావంటే కనుక ఐఎమ్ వెరీ హ్యాపీ టు యాక్సెప్ట్ దాట్. ఎందుకంటే నాకున్న సమాచారం లేకపోతే నాకున్న విజ్ఞతతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాను. సో ఆ డాట్స్ అన్నీ కనెక్ట్ చేసే ప్రయత్నం చేస్తే కనుక ఇక్కడ అర్థమైపోతుంది కదా, ఏ డాట్ ఎక్కడ కనెక్ట్ కావటం లేదు. సో ఇరాన్ హెడ్ క్వార్టర్స్ని డ్యామేజ్ చేసినంత మాత్రాన ఇటు ఇరాన్కి కోల్పోయేది పెద్దగా ఏం లేదు, ఇజ్రాయెల్కి ఒరిగేదేం లేదు, అమెరికాకు పెద్ద ఒరిగేదేం లేదు. కానీ తిరిగి దెబ్బ కనుక ఇరాన్ కనుక కొడితే ఎక్కడ పడుతుంది? గల్ఫ్ దేశాల మీద పడుతుంది. ఇప్పుడు ఇరాన్ ఆపుతుందా? దాడులు ఆపుతుందా? లేదు. షెజిల్ని ఉపయోగిస్తోంది, దాంతోపాటు షాహిద్ డ్రోన్స్ని ఉపయోగిస్తోంది, ఇంకా అడ్వాన్స్డ్ సిస్టమ్స్గా మాట్లాడుకుని ఆ మిసైల్స్ని ప్రయోగించడం జరుగుతోంది. ఇంకా ఇజ్రాయెల్ని టార్గెట్ చేస్తోంది. ఇజ్రాయెల్ని టార్గెట్ చేసినప్పుడు వెళ్ళి గుంతలు పడుతున్నాయి అక్కడ. అది ప్రపంచానికి కనిపించవు, ఎందుకంటే ప్రాపగేండా వార్. బట్ ఇరాన్లో చిన్నది దెబ్బ పడినా కూడా పెద్దగా చూపిస్తుంది ప్రపంచం ప్రాపగేండా వార్. సో ఇప్పుడున్న సినారియోలో ఇరాన్ని దెబ్బ కొట్టిందంటే కనుక అఫ్ కోర్స్, కానీ అది పూర్తిగా దెబ్బ కొట్టినట్ట. ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే, ఇదే హమాస్ హెజ్బుల్లా విషయంలో ఇలాగే ఇమేజెస్ చూపించింది ఇజ్రాయెల్, ఇలాగే ఇమేజెస్తో మాట్లాడే ప్రయత్నం చేసింది, ఎగ్జాంపుల్స్ చూపించింది, అటాక్ గురించి మాట్లాడింది. బట్ ఇప్పుడున్న సిచ్యువేషన్లో మాత్రం హమాస్ గురించి మాట్లాడుకున్నారు కదా, హమాస్ కావచ్చు, హెజ్బుల్లా కావచ్చు, హౌతీలు కావచ్చు, ఇంకా ప్రాక్సెస్గా ఉన్నారు. పూర్తిగా తుదుముట్టించిన సందర్భం ఎక్కడ కనిపించట్లేదు. సో ఇప్పుడు అంటే యాజ్ ఆఫ్ ఉన్న సినారియోలో ఇరాన్ పూర్తిగా లొంగిపోతుందంటే కనుక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. మోస్తాబా ఖమేనీ అనే వికెట్ ఇంకా స్ట్రాంగ్గా ఉంది.
స్ట్రాంగ్ ఉందా వీక్ ఉందా పక్కన పెడితే, దాంతోపాటు అలీ ఖమేనీ అనే వ్యక్తి హైరార్కీని ఎప్పుడో ప్రిపేర్ చేసి వెళ్ళిపోయాడు. ఎవరు ఉన్నా లేకపోయినా హైరార్కీ వాళ్ళ పరమాలు చేసుకుంటూ వెళ్ళిపోతారు. సో అంతవరకు జరిగేలా అంటే వాట్ ఇరాన్ విల్ డూ? ఒకవేళ అంత పీక్స్కి వెళ్ళే సందర్భంలో యుద్ధం ముగిసేలోపు ఇరాన్ పూర్తిగా కనుమరుగైపోతుందా? ఈ ప్రశ్న సంధించడం జరిగింది. మీరు మాట్లాడే ప్రయత్నం చేయండి. ఇరాన్ నేవీ ఖతం అని చెప్పి ఇజ్రాయిల్ అంటుంది. బట్ డూ యూ బిలీవ్? ఎందుకు నేను ఈ మాట అంటున్నానంటే ఇదే మాట హమాస్ విషయంలో ఉంది, హెజ్బుల్లా విషయంలో ఉంది. సబ్జెక్ట్ టు ద కరెక్షన్ హియర్ ఇట్ అగైన్. ఐ బిలీవ్ 1 year బ్యాక్ 2 years బ్యాక్ ఏకంగా నేను ఒక స్టేట్మెంట్ చూశాను ఇజ్రాయెల్ది. 70% 80% హమాస్ క్లియర్ అయిపోయిందండి. మరి ఇప్పుడు హమాస్ జాడ్లు ఎందుకు కనిపిస్తాయి? మళ్ళీ ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? హమాస్ ఇంకా బతుకుందని చెప్పి ఎందుకు అనుకుంటున్నారు? హెజ్బుల్లా ఇప్పుడు లెబనాన్లో టార్గెట్ చేస్తున్నారు. సో ఇవెక్కడ కూడా పంతన కుదరటలేదు కదా. లేకపోతే ఏమైనా కీలకమైన దాడులు చేసే కన్నా ముందు ఒక ప్రాపగెండా వార్కి వెళ్ళి వాళ్ళని కాస్త డైవర్ట్ చేసి అప్పుడు యుద్ధంలోకి వెళ్ళే ప్రయత్నమా? ఆ విజువల్స్ మీరు చూస్తున్నారు. దిస్ ఈస్ ద డిస్టర్బింగ్ కాంటెంట్. వీడియో డిస్క్రిప్షన్ ఇస్ హైలీ అడ్వైస్. ఈ కథనం మిమ్మల్ని కాస్త కలవరపరచచ్చు. అయితే మిమ్మల్ని కలవరపాటు గురి చేయడం ఆర్టీవీ ఉద్దేశం కాదు. కానీ ఇటువంటి కథనాలు చూసినప్పుడు కాస్త కలవరపాటు గురి అవకాశం ఉంటుంది కాబట్టి దీనికి సంబంధించి తగిన జాగ్రత్త తీసుకోవాలని ఆర్టీవీ సూచించడం జరుగుతోంది. సో మీరు మాట్లాడే ప్రయత్నించండి, మీరు కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. ఇరాన్ నేవీని ఇజ్రాయెల్ పూర్తిగా కొట్టిపారేస్తుంది అంటే వాళ్ళ కమాండ్ కంట్రోల్ సెంటర్ని కొట్టేస్తామంటూ చెబుతోంది కదా. సో డూ యూ థింక్ ఇప్పుడు ఇరాన్ ఓడిపోయినట్ట, ఇజ్రాయెల్ పై చేయి సాధించినట్ట, అమెరికా గెలిచినట్ట? మీరేమనుకుంటున్నారో మాట్లాడే ప్రయత్నం చేయండి. ఒక్కసారి ఆ వీడియోని చూద్దాం.